హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాయండి. ఇదేమంటే మా పాప 10th క్లాస్ చదివింది, మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. అలాగే స్కూల్ ఫస్ట్ వచ్చింది అనేది కూడా తెలుసు కదా, మంచి మార్కులతో వచ్చిందని చెప్పేసి. అందుకోసము ఇప్పుడైతే మళ్ళా రిటైర్మెంట్ టీచర్స్ అందరూ ఉంటారు కదండి, సార్ వాళ్ళు అయితే గవర్నమెంట్ తరపున స్కూల్ పిల్లల్ని, ఫస్ట్ వచ్చిన పిల్లల్ని, సెకండ్ వచ్చిన పిల్లల్ని, థర్డ్ వచ్చిన పిల్లల్ని తీసుకొని వాళ్ళు వచ్చే పింఛన్లో ప్రైజ్ మనీ పిల్లలకైతే డొనేషన్ చేశారనమాట. చాలా మంచిది కదండి. ఆ వయసులో వాళ్ళు బాగా మంచిగా వాళ్ళకి వచ్చే 10 రూపాయల్లో కూడా ఇంతమందికి ఇంత మంచిగా చేస్తూ ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. కానీ వాళ్ళు మోటివేషన్ లాగా చాలా బాగా చెప్పారండి పిల్లలకైతే. సార్ వాళ్ళు అంతా రిటైర్మెంట్ సార్ వాళ్ళే అనమాట. వాళ్ళు ఒక సంఘంలాగా పెట్టుకొని చేస్తూ ఉన్నారు. ఇలా మంచి మంచి పనులన్నీ చాలా చేస్తూ ఉన్నారు. అలాగా ఇప్పుడైతే పిల్లలకు కూడా ఇలా చేశారనమాట. సార్ వాళ్ళు చెప్తూ ఉన్నారు పిల్లలకి ఇంకా మంచిగా చదువుకోవాలా, ఇంకా మంచి ర్యాంకులు రావాలా, ఇంకా మంచిగా మార్క్స్ రావాలా, మీరు మంచి జాబులు చేయాలా అని వాళ్ళు మోటివేషన్ చెప్తూ ఉన్నారనమాట పిల్లలకి. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఏజ్లో అప్పట్లో చదువుకొని వాళ్ళు ఇప్పుడు టీచర్స్ అయి పింఛన్లు జాబులు చేసి రిటైర్మెంట్ సార్ వాళ్ళంటే వాళ్ళకి ఎన్నో తెలిసింటాయి కదా, ఎన్నెన్నో తెలిసింటాయి. అందుకోసం వాళ్ళైతే మోటివేషన్ లాగా పిల్లలకి చాలా మంచిగా చెప్పారండి, క్లాసులాగా. అంతా ఇలా చదువుకోండి, బాగా మంచిగా ఉండండి పిల్లలు, ఇప్పుడు అన్నీ ఎట్లా ఉన్నాయి కదా బయట, అలా ఉండకండి, మీకు ఓన్లీ చదువు మీద మాత్రమే ఉండండి, అట్లా ఉంటేనే మీకు ముందుకి మంచిగా వస్తుంది ఏదైనా కూడా. ఇప్పుడు చదువు ఇక్కడ ఒక 2-3 ఏళ్ళు కష్టపడినారంటే ఇంకా చదువు ఏదో ఒకటి సెటిల్ అవుతారు. ఆ తర్వాత మీరు అనుకున్న జీవితం మీరు అనుభవించవచ్చు అని చెప్పేసి చాలా మంచి మోటివేషన్ మాటలు అయితే చెప్పారనమాట. అదే అంటుంటారు కదా, పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళ మాటలు వింటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అనేసి. ఇప్పుడు పిల్లలు మనం చెప్తే కొన్ని వింటారు, కొన్ని వినరు కదా, కానీ వింటారు పేరెంట్స్ చెప్పినా కూడా. కానీ కొన్ని మామూలు అమ్మ నాన్న చెప్తారు అనుకుంటుంటారు కదా, అలా కాకుండా ఇక్కడ సార్ వాళ్ళు చూడండి ప్రతి ఒక్కరు అండి ఒక్కొక్కరాగా మంచి మోటివేషన్ మాటలు ఇచ్చారనమాట. నాకైతే చాలా మంచి హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అంత మంచి మాటలు చెప్పారు కదా పిల్లలకి, పిల్లలు కూడా అంతే శ్రద్ధగా విన్నారనమాట. పెద్దవాళ్ళు కదా, అంత రిటైర్మెంట్ సార్ వాళ్ళంటే ఎంతో పెద్దవాళ్ళు కాబట్టి ఇంకా వాళ్ళ మాటలు అయితే మంచిగా విన్నారు. చూడండి ఇక్కడంతా అయితే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ తరపున మాత్రమే తీసుకున్నారనమాట. ఈ సంఘం తరపున సార్ వాళ్ళు, రిటైర్మెంట్ సార్ వాళ్ళు సంఘం అని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి మా అమ్మాయి లహరి అండి, ఇక్కడ తనకి అనమాట ప్రైజ్ మనీ ఇచ్చారు. ఇక్కడ సంఘం తరపున రిటైర్మెంట్ సార్ వాళ్ళు సంఘం తరపున అనమాట. చూడండి అందరూ రిటైర్మెంట్ సార్ వాళ్ళే మనీ అయితే ఇచ్చారనమాట, ప్రైజ్ మనీ. అంటే మనీ అని కాదు, కానీ వాళ్ళు మంచిగా మోటివేషన్ మాటలు అయితే చాలా సంతోషం అనిపించింది నాకు. ఎందుకంటే చాలా మంచి స్పీచ్ ఇచ్చారు పిల్లలకి, బాగా అర్థమయ్యేలాగా. ఇంత మంచి మార్కులు తెచ్చుకున్నారంటే మీరు ముందుకు ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా బాగా చదువుకుంటారు, ఇంకా కొద్దిగా ఇంకా శ్రద్ధ పెట్టండి చదువు మీద అనేసి చాలా మంచిగా చెప్పారనమాట. అందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా పిల్లలందరికీ కూడా ఇలా ఇచ్చారండి. అంతా 9 మంది పిల్లలకైతే తీసుకున్నారు గవర్నమెంట్ తరపున, గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల తరపున. వాళ్ళ పిల్లలకైతే ఇలా అందరికీ మొత్తం అయితే ఇచ్చారనమాట. అలా ఫస్ట్ సార్ వాళ్ళంతా స్పీచ్ చెప్పారు, వాళ్ళ అనుభవము, వాళ్ళ ముందు కష్టాలు కొన్ని, మేము ఇలా చదువుకున్నాము, ఇలా వచ్చాము, ఇలా జాబులు చేసాము అని అన్నీ చెప్పారు. కానీ ఇప్పుడు కాలంలో పిల్లలకైతే ఏ కష్టం లేకుండా పేరెంట్స్ ప్రతి ఒక్కటి దగ్గరికి ఇచ్చి చేస్తూ ఉన్నారు కాబట్టి పిల్లలకి ఏ కష్టం లేదు, ఓన్లీ చదువు మాత్రం చదివితే చాలన్నట్టుంది. అప్పుడు కాలంలో మనము పనులు చేసుకుంటూ కూడా చదువుకున్నారు కదా, అందుకోసం సార్ వాళ్ళ స్పీచ్ కూడా చెప్పారనమాట. మేమైతే ఇట్లా చేసాము అప్పట్లో, కానీ ఇలా చేసామని. ఇలా చూడండి ఇక్కడైతే పిల్లలందరికీ ఇచ్చి ఇలా ప్రైజ్ మనీ ఇచ్చిన తర్వాత ఇలా అయితే ఫోటోలు అయితే తీసుకున్నారనమాట. సంఘం తరపున వాళ్ళైతే ఫోటో చేసుకుంటారంట, అందుకోసం అయితే ఇంకా అలాగే మేము కూడా వీడియో తీసుకున్నాం అనమాట. చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్. ఇలా ఈ వయసులో కూడా సార్ వాళ్ళు చేయడము, వాళ్ళ మోటివేషన్ మాటలు చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలకు కూడా అలాగే చాలా బాగా అనిపించింది అనమాట. ఇలా చేసేసారు. ఇంకా లాస్ట్లో అయితే బిస్కెట్లు, టీలు కూడా ఇచ్చారండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే అక్కడ కూర్చున్నాం అనమాట. అందుకోసం మా పాప అయితే ఇలా తీసుకోండి, ఇలా వీడియో తీస్తామని చెప్పేసి తీసిందనమాట. ఇంకా లాస్ట్కి అయితే ఇలా టీను బిస్కెట్లతో అయితే మీటింగ్ అయితే ముగించారనమాట.
అలాగే ఇట్లా పిల్లలు ఒక మంచి స్థాయిలో ఉండి అలాంటి వాళ్ళతో మంచి మోటివేషన్ మాటలు వింటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడైతే టీ తాగేస్తున్నాము. అలాగే ఈ వీడియో అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.